ఓం మహాగణాధిపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షుం దశభాషాంకుశపుష్పదానచాపాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయ భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటుంది. మన రోజు ప్రతి రాశి వారికి వివలబ్ధమైన సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది ఉన్నారు. మాలో ఉన్న బాగా ఏంటి, మాలో ఉన్నట్టు మేము మార్చుకోవాల్సిన అడుగులు చట్టంగా అడుగుతున్నాం. స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారి గురించి చూసుకున్నట్లయితే మేషంలో 3 నక్షత్రాలు ఉంటాయి: అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని వారికి స్పీడ్ అనేటువంటిది కావాలి. ఆ స్పీడ్ లో ఏమైపోతుందంటే అవతల వాళ్ళు స్లోగా చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళు ఇంకొక స్పీడ్ లో ఉంటారు. అందుకే ఆ నక్షత్రాన్ని హీలింగ్ కి వాడతారు. దానికి దేవతలు అధిష్టాన దేవతలు కూడా మనకి అందుకే హీలర్స్ అశ్విని దేవతలు అంటూ ఉంటాం. ఇక భరణి నక్షత్రాలు భరణి వెళ్తారు అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ భరణి నక్షత్రం వారికి కానీ అశ్విని నక్షత్రం వారికి కానీ ఇందులో కృతిక కూడా ఉంటుంది. కృతిక నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం వారికి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. కృతిక నక్షత్రంలో 1వ భాగం వారికి మీరు కనుక గమనించినట్లయితే మదర్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి వాళ్ళకి. అయితే ఇక్కడ మనం దాని గురించి అంటే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళ లైఫ్ లో ఎందుకంటే ఒక సీక్రెట్ కోణం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే లగ్న అష్టమాధిపతులు ఉంటారు. అంటే ఈ యొక్క రాశులు 1 and 8 వాళ్ళు ఒక్కడే అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సీక్రెట్ కోణం ఉంటుంది. అయితే ఆ సీక్రెట్ కోణం రూల్ అవుతుందా అవ్వదా, అసలు లైఫ్ లో అయిపోతున్నాయంట అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క రాశి. అది 1 and 8 లార్డ్షిప్ అవడం వల్ల అంటే కుదురు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అంటే ఆ సీక్రెట్ వల్ల మీరు అలా అవుతారా అది అనేటువంటి కుదురు కనుక పాడైపోతే ఆ సీక్రెట్ వల్ల మీకు గర్వం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు స్ట్రాంగ్ ఏంటి అంటే మనసు వెన్నపూస, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్క్ అంటే వర్క్ హాలింగ్ ఒక ఎత్తు అయితే. ఎందుకంటే మీరు ఒక లగ్నాధిపతి 10,000 ఎగ్జాల్ట్ అవుతారు కాబట్టి మరి జాగ్రత్తలు ఏంటి అంటే సమ్ టైమ్స్ మీరు చేసేటప్పుడు చిన్న మిస్టేక్ ఏంటది, మీరు ఏదైనా అప్పు ఇవ్వడం, నేను పురిదన్న కర్మకారులు దిగులయ్యాడు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత స్మూతగా ఉంటారు, మానసికంగా మనసులో ఎంత ప్రేమాభిమానాలు పెట్టుకుంటారు. ఎట్ ద సేమ్ టైం టైం స్లిప్ అయిపోతారు ఒక్కోసారి. ఆ టైం స్లిప్ అవ్వడమే మరొక కోణం. అలాగే అప్పులు ఇవ్వడం, బిజినెస్ మనకి జాబ్ ఒకటే కాకుండా వ్యాపారంలో వెళ్ళాలి అనేటువంటి చూడడం, అవన్నీ ఏమవుతాయంటే ఆ వ్యాపారంలో వెళ్ళడం వల్ల మీ యొక్క రిలేషన్స్ అన్ని దెబ్బతిని అక్కడ మీకు మీరు తెలియదని దారిపోతుంటారు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకము అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికి అయితే కుదురవుతాడు, వృషభానికి అయితే గురువు అవుతాడు, మిథునానికి అయితే ఆ యొక్క శని, కర్కాటకాలు శని, సింహానికి మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికి అయితే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతులు కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి మనకు పాడైపోయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసేటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డారు కూడా. అయితే ఏమైంది, నేను చేస్తాను బుకాయిస్తాను కూడా కొంతమంది. 8th లార్డ్ పాడైనా 8th హౌస్ పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉన్నది. కొంతమంది చూడండి సీక్రెట్ అవుతుంటారు, కొంత సీక్రెట్ గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని
ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేం. అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి, వాళ్ళ సీక్రెట్ వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనిట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లో కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సీనియర్ తాగడం, మీ ముందే చాలా కూర్చొని విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయి, అది చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తాయి. అయితే ఏంటి ఇప్పుడు నీళ్ళ చేస్తున్నాయి, నీళ్ళ చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, అడిగేస్తారు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలి. 12వ స్థానాలు గ్రహాలు ఉన్నాయి. 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత చూడంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తెప్పించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయట కనబడేటువంటి అంతర్ముఖంగా ఉండేటువంటి వారు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో 2 నుంచి 9 గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి గ్రహాలు మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో గ్రహాలన్నా కుంభరాశి వాళ్ళకి గ్రహాలు ఉన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయట ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే ఒక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు దానికి సీక్రెట్ గా ఉంచుకుంటారని ఇప్పుడు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, వాళ్ళు నుంచోండి అలా ఎదురు నీళ్ళు పడతాయి, అద్భుతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పని అర్థం మాట్లాడతాయి. ఇంకొక వాళ్ళకి అలా ఎదురు నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనిట్లాంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా లేకపోతే కొన్ని రోగాలు వాళ్ళకి చెప్పలేకపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీక్రెట్ సైన్ అంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఇలా రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.